హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఊహించండి, ఎంజీఆర్ మరణించిన రోజే పుట్టిన ఒక బాలుడు తాతగారి కలల్లో ఎంజీఆర్ పునర్జన్మలా పెరుగుతాడు. కానీ నిజంగా అతను కరప్ట్ పోలీస్. ఇప్పుడు ఆ కరప్ట్ కాప్ ఎలా ఎంజీఆర్లా మారి దుర్మార్గులను ఛేదిస్తాడు? కార్తీ సూపర్ ఎనర్జీతో నటించిన అన్నగారు వస్తారు మూవీ స్టోరీ ఇది. ఏంటా యూనిఫాము? ప్రజలకు మన మీద మర్యాద పెరగాలని సఫారీతో కుట్టించాను యువర్. మొదటి నుంచి ఎక్కడా స్పాయిలర్ లేకుండా డీటెయిల్గా ఒకసారి చూద్దాం. సినిమా మొదలవుతుంది 1987లో లెజెండరీ యాక్టర్ మాజీ సీఎం ఎంజీఆర్ మరణించిన రోజే. మాసిలా అనే ఊర్లో రామేశ్వరన్ అలియాస్ రాము పుడతాడు. అతని తాత భూమి పిచ్చై ఎంజీఆర్ డై హార్ట్ ఫ్యాన్. నా మనవడు ఎంజీఆర్ పునర్జన్మ అని నమ్మి రాముకి ఎంజీఆర్ సినిమాలు చూపిస్తూ నీతి, దయ, న్యాయం, సేవలు నేర్పిస్తాడు. చిన్నప్పుడు రాము సూపర్ బ్రిలియంట్, లక్కీ కూడా. అందరూ అతన్ని దైవంలా చూస్తారు. మీరు ఊహించగలరా? ఒక తాత తన మనవణ్ణి లెజెండ్లా పెంచటం ఎలా ఉంటుంది? పెరిగి పెద్దవాడైన రాము పోలీస్ ఆఫీసర్ అవుతాడు. పులియూర్ కొట్టం స్టేషన్ ఇన్స్పెక్టర్ అవుతాడు. కానీ సిస్టంలో కరప్షన్, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ చూసి రాము మారిపోతాడు. లంచాలు తీసుకోవటం, బ్రోతల్స్కి వెళ్ళటం, డ్రగ్ ట్రిప్స్, అలాగే పూర్తి కరప్ట్ కాప్ అన్నమాట. తాత ముందు మాత్రం మంచి ఆఫీసర్లా నటిస్తాడు. తాతకి తెలియకుండా ఫేక్ హీరోయిజం చూపిస్తాడు. ఇక్కడే హీరోయిన్ ఎంట్రీ. రాము ప్రేమికురాలు. వాళ్ళ లవ్ స్టోరీ క్యూట్గా ఉంటుందని చెప్పాలి. కానీ మెయిన్ ప్లాట్లో ఎక్కువ ఫోకస్ లేదని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక యాక్టివిస్ట్ గ్రూప్ ఎల్లో ఫేజ్ వీళ్ళు అనామకంగా హ్యాక్ చేసి సీఎం మరియు బిజినెస్ టైకూన్ పెరియస్వామి మధ్య భారీ స్కామ్ ఎక్స్పోజ్ చేస్తారు. ఇంతకీ ఏంటా స్కామ్? 142 మిలియన్ యూరోల డీల్ కోసం సెటిలైట్ ప్రొటెస్ట్ లాంటి షూట్అవుట్ ప్లాన్ అన్నమాట. అమాయకుల ప్రాణాలు తీసి డబ్బు సంపాదించటం. ప్రభుత్వం ఆ ఎల్లో ఫేజ్ని పట్టుకోవాలని ఆర్డర్ ఇస్తుంది. రాము తన కరప్ట్ నేచర్ వల్ల పెరియస్వామి సైడ్కి వెళ్ళి ఈ మిషన్లో జాయిన్ అవుతాడు. ఇక్కడ సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. రాము ఆ యాక్టివిస్టులను పట్టుకుంటాడా లేక అతని లోపలి ఎంజీఆర్ జాగ్రత్త అవుతాడా అనేది చూడాలి. ఇక్కడ సూపర్ ట్విస్ట్ ఉంటుంది. రాము అనుకోకుండా ఒక ఆల్టర్ ఈగో డెవలప్ చేస్తాడు. అంటే అతని లోపల మంచి మనసు ఎంజీఆర్ రూపంలో బయటకు వస్తుందన్నమాట. విప్ పట్టుకొని గుర్రం ఎక్కి ఎంజీఆర్ డ్రెస్లో వచ్చి దుర్మార్గులను ఛేదిస్తాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కన్ఫ్యూజింగ్ సీన్ని ఈజీగా చెప్పాలంటే ఇది మల్టిపుల్ పర్సనాలిటీ లాంటిది. రాము ఒక సైడ్ కరెక్ట్, మరొక సైడ్ వాతియార్ అంటే మంచి హీరో అని చెప్పొచ్చు. ట్రిగ్గర్ అయినప్పుడు మారిపోతాడు. ఇది అన్నియన్ మూవీలా ఉంటుంది, కానీ ఫన్నీగా, ఫ్యాంటసీగా చూపిస్తారు. రాము తన ఆల్టర్ ఈగోని ఎదుర్కొంటాడు, ఫైట్ చేస్తాడు. సూపర్ కామెడీ సీన్స్ అనే చెప్పొచ్చు. రాము పెరియస్వామి సహాయంతో ఎల్లో ఫేస్ని వెతుకుతాడు. కానీ వాతియార్ వచ్చి ప్లాన్స్ చెడగొడతాడు. తాతకి రాము మంచోడని నమ్మకం, కానీ నిజం తెలిస్తే ఏమవుతుంది? సస్పెన్స్ ఏంటంటే పెరియస్వామిని ఎలా డౌన్ చేస్తాడు? రాము తన లోపల మంచిని అంగీకరిస్తాడా? ఇక ఇక్కడ సునీల్, వెన్నెల కిషోర్ లాంటి కామెడియన్స్ సహాయంతో యాక్షన్ సీక్వెన్స్లు కూడా అదిరిపోతాయని చెప్పొచ్చు. చివర్లో సినిమా నీతి, న్యాయం, ఎంజీఆర్ ఐడియాలజీ మీద మంచి మెసేజ్ ఇస్తూ హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది. మొత్తంగా ఇది ఒక ఫ్యాంటసీ కామెడీ ట్రిబ్యూట్ టు ఎంజీఆర్ అని చెప్పొచ్చు. అలాగే పూర్తిగా ఎంటర్టైనర్ కూడా. మరి ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? ఒకవేళ చూసుంటే ఈ స్టోరీ ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఇది కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.